ఆపరేషన్ చేయమని రామలక్ష్మి డాక్టర్ కాళ్ళు పట్టుకుంటుంది. చూడమ్మా, రఘురామ్ గారి వల్లే నేను డాక్టర్ని అయ్యాను. ఈరోజు రుణం తీర్చుకునే సమయం వచ్చిందంటే నేను ఎందుకు వదులుకుంటాను. నేను ఆపరేషన్ చేస్తానమ్మా, మీరేమీ బాధపడకండి అని డాక్టర్ ధైర్యం చెప్తుంటే, మరి అనగాదేవికి చేయనని చెప్పారు కదా అని శౌర్య అంటాడు. అలా చెప్పకపోతే ఆవిడ వెంటనే ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది, అందుకే అలా చెప్పాను అని డాక్టర్ ఆపరేషన్ని పూర్తి చేసి పాప అవుట్ ఆఫ్ డేంజర్, ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పటంతో ప్రశాంత్ రామలక్ష్మికి దండం పెడుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆపరేషన్ జరుగుతోందని రామలక్ష్మి ఆజీకి ఫోన్ చేసి చెప్పటం వల్ల వాళ్ళు కూడా రిలాక్స్ అయిపోయి ఉంటారు. ఇక చివరి రౌండ్లో మెగా టీం తరపున అనగాదేవి డ్యాన్స్ చేస్తుంది. అయితే ఆర్జే టీం తరపున ఆ అమ్మాయి డ్యాన్స్ చేయకుండా కూల్ డ్రింకులో మత్తుమందు కలిపేసి ఇవ్వటంతో ఒక అమ్మాయి స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇక మీ తరపు నుండి ఎవరు వస్తారని చెప్పటంతో కాలు బాగోలేకపోయినా కూడా ఆర్య భరతనాట్యం చేసి డ్యాన్స్ పర్ఫామ్ పూర్తి చేసి ఉంటుంది. ఇప్పుడు డ్యాన్స్ పూర్తి అయిపోయింది. అనగాదేవి ఆర్య ఇద్దరు స్టేజ్ పైన నిలబడి ఉంటారు. ఎమరాల్డ్ టీం తరపు నుండి అనగాదేవి గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ టీంకి మేము ఇస్తున్న మార్కులు 8 అని జడ్జిలు వాళ్ళ మార్కుల్ని చూపిస్తూ ఉండటంతో ఎస్, నేనే గెలిచానన్నట్లుగా అనగాదేవి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మిగిలింది సంస్కృతి కళాశాల టీం భరతనాట్యాన్ని చాలా అద్భుతంగా చేసి చూపించారు. దాని అర్థం ఏంటో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అందుకే వాళ్ళకి మేమిస్తున్న పాయింట్స్ 9 పాయింట్స్ అని జడ్జిలు చెప్పగానే ఆర్జే టీం గెలిచినందుకు జానకి, రఘురామ్ చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. కాబట్టి విన్నర్స్ ఇప్పుడు ఎవరో అర్థమైంది కదా, నృత్య కళాశాల టీం ఆర్జా అని అనౌన్స్ చేస్తూ ఉండటంతో రామలక్ష్మి కూడా అక్కడికి వచ్చేసి ఉంటుంది. రామలక్ష్మి, ఆర్జా, రఘురామ్, శ్రీను అందరూ స్టేజ్ పైకి ఎక్కి ఆర్జకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. రామలక్ష్మి ఆర్జని గట్టిగా హక్ చేసుకొని మరీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగిందంటూ అనగాదేవి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. ఈ సీరియల్ మండే నుండి 3:30కి రానుంది.